హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో తెలంగాణ స్పెషల్ అయిన సర్వపిండి ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం ఒక గిన్నె తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాసు బియ్యం పిండిని అయితే వేసుకొని మంచిగా జల్లించుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే సోరకాయ అనేది తురిమి పెట్టుకున్నానండి. అలాగే పల్లీలను కూడా వేయించుకొని ఇట్లా పొట్టు తీసి పెట్టుకున్నాను. అలాగే కరివేపాకును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. వీటన్నిటిని ఈ పిండిలోకి కలుపుకోవాలి. ఇవన్నీ వేయడం వల్ల సర్వపిండి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ వరకు కారం అయితే వేసుకుంటున్నాను. కారం ప్లేస్లో మీరు పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం కలర్ఫుల్గా కనిపించాలని చెప్పి కారం అయితే వేసుకున్నాను. ఇది బయట కొన్న కారమే అండి, అందుకే చూడడానికి రెడ్గా కనిపిస్తుంది కానీ కారం తక్కువగా ఉంటుంది. ఇందులోకి సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇది కూడా రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇవంతా పిండికి బాగా అంటేటట్లు మంచిగా కలుపుకోవాలి. అలాగే ఆనియన్స్, ఈ సొరకాయ తురుము ఇదంతా పిండికి బాగా పట్టేటట్లు మంచిగా కలుపుకుంటున్నా. ఇట్లా ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తటి చపాతీ ముద్దలాగా అయితే కలుపుకొని పెట్టుకోవాలి. గట్టిగా అయితే ఉండొద్దండి చపాతీ ముద్ద. చూడండి, ఇలా కొంచెం కొంచెం వాటర్ ఒకటేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలి. దీంట్లో మొత్తం ఒక సగం గ్లాస్ వరకు వాటర్ అయితే పట్టింది. ఎందుకంటే ఇందులో సొరకాయలో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి ఒక సగం గ్లాస్ మాత్రం పట్టిందనమాట. ఇదంతా మంచిగా కలుపుకుంటున్నా. ఇట్లా కలుపుకొని ఒక ముద్దలు అయితే చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న కడాయి లాంటిది తీసుకున్నాను. దీంట్లోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకుంటున్నా. ఈ ఆయిల్ అంతా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం చపాతీ ముద్దని కొంచెం పెద్ద సైజు తీసుకోవాలి. తీసుకొని ఈ కడాయిలో అయితే పెట్టుకొని ప్రెస్ చేసుకోవాలి మొత్తం కడాయి ఎంత వచ్చేటట్లు. చూడండి ఇట్లా. ఇప్పుడు ఈ పిండిని మొత్తం కడాయికి స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. అందుకే పిండిని కొంచెం సాఫ్ట్గా కలుపుకోమని చెప్పాను. గట్టిగా ఉంటే మాత్రం రాదనమాట. ఒకవేళ కొంచెం పిండి గట్టిగా ఉంటే కొంచెం వాటర్ వేసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఇలా చేసిన తర్వాత మధ్యలో వీటిలో అయితే హోల్స్ పెట్టుకోవాలి. ఇలా హోల్స్ ఎందుకు పెట్టుకుంటున్నానంటే లోపల మంచిగా ఉడకాలి కాబట్టి ఇట్లా మధ్యలో హోల్స్ పెట్టుకోవాలి. ఎంత వీలైతే అన్ని హోల్స్ అయితే పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇందులోకి అయితే ఒక స్పూన్ వరకు అయితే ఆయిల్ అయితే మొత్తం ఆ రంధ్రాలలో అయితే వేసుకోవాలన్నమాట. ఇట్లా వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని దీన్ని మంచిగా ఉడికించుకోవాలి. చాలామంది ఇందులో ఆయిల్ అయితే ఎక్కువ వేస్తుంటారు కదా, అలా కాకుండా ఒక్క స్పూన్ ఆయిల్ జస్ట్ ఆ రంధ్రాలలో వేసుకుంటే కొంచెం ఎక్కువ టైం అయినా సరే మంచిగా ఫ్రై అవుతుంది. దీనికి ఆయిల్ ఎక్కువ పట్టదు కాబట్టి హెల్తీ అనమాట, మంచిగా తినొచ్చు అనమాట. ఇలా చిన్న మంట మీద అయితే పెట్టుకోండి. అప్పుడు లోపల పిండి పిండి కాకుండా మంచిగా ఫ్రై అవుతుంది. చూడండి, ఇది అయితే ఫ్రై అవ్వడం అయితే స్టార్ట్ అయిందనమాట. ఇలా ఒక సైడ్ మొత్తం ఫ్రై అయిన తర్వాత దీనైతే నేను ఒక రేకు పైన అయితే వేసుకొని ఉల్టా పెట్టుకొని మళ్ళీ ఇలా వేసుకోవాలన్నమాట. మామూలుగా అయితే సలాకితో తీసినా వస్తుంది, కానీ నేనైతే ఇట్లా రేకు పైన అయితే ఫస్ట్ అయితే వేసుకున్నాను మూతలా పెట్టేసి. తర్వాత దాన్ని ఉల్టా పెట్టేస్తున్నాం అనుకోండి, ఆ సర్వపిండి అందులోకి వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత దాన్ని మెల్లిగా తీసి మళ్ళీ అందులోకి వేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. చాలామంది అయితే 1 సైడ్ ఫ్రై చేసుకొని తింటారనమాట, ఎవరిష్టం వాళ్ళది. నాకైతే 2 సైడ్స్ ఇట్లా ఫ్రై అవుతూనే ఇష్టం అనమాట, క్రిస్పీగా ఉంటేనే చాలా ఇష్టము. ఇలా సైడ్ మొత్తం కాలిన తర్వాత ఇంకొక సైడ్ అయితే వేసుకుంటున్నాను. ఇలా తొందరగా అయిపోతుందండి. ఇలా ఒక 2 స్టవ్స్ పైన పెట్టినామనుకోండి తొందరగా అయిపోతుంది సర్వపిండి. ఇది చాయ్లో పెట్టుకొని తిన్నా చాలా బాగుంటుంది. ఈ సర్వపిండి అయితే చాలా సింపుల్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ సర్వపిండి రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.